గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేయడం కారణంగా ఆ ప్రాంతం నుంచి హైదరాబాద్ శ్రీనివాస్ గారు. ఎస్ లింగం యాదవ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. లింగం యాదవ్ గారు, సో ఏమంటారు, ఇప్పుడు ఏదైతే గతంలో మీరు అటు బీఆర్ఎస్ పైన ఎలాంటి విమర్శలు చేశారో మీరు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు, అండ్ ఇప్పుడు అలాంటి విమర్శలే మళ్ళీ ఇప్పుడు మీకు బూమరాంగ్ అవుతున్నాయా ఏంటి, ఏమనుకోవచ్చు? అండ్ ఇంకొకటి, హెచ్సి భూముల పైన 10,000 కోట్ల కుంభకోణం జరిగిందని కేటీఆర్ అంటున్నారు. సిబిఐ ఎంక్వైరీ కూడా డిమాండ్స్ వస్తున్నాయి. ఏంటి, ఏమంటారు దీనిపైన? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు జర్నలిస్ట్ ప్రేక్షకులకు కోపాంక్షలందరికీ నమస్కారం. ఇలా కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేకించి కేటీఆర్ ఏం మాట్లాడుతుండో ఆయనకి అర్థం కావట్లేదు. వాళ్ళ ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతాయుతంగా వ్యవహరించవలసినటువంటి వ్యక్తులు అధికారం కోల్పోనే ఒక సైకలాజికల్ డిజార్డర్ తోటి బాధపడుతూ ఈ ప్రభుత్వం మీద ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అంటే మనం చూస్తున్నాం, ప్రభుత్వం ఎన్నికైన మొదటి నుంచి కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి 5 సంవత్సరాలు అధికారం ఇస్తే ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని, పేల్ చేస్తామని ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ కూడగలుపుకొని ఈ ప్రభుత్వం మీద విష ప్రచారాలు, అసత్య ప్రచారాలు చేయడం అనేది మనకు మొదటి నుంచి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇంతకుముందుకే బీఆర్ఎస్ మిత్రులు మాట్లాడుతూ చాలా చెప్పారు. అసలు 10 ఏళ్లలో ప్రపంచమే తెలంగాణ అనేది, అంతకుముందుకు తెలంగాణ లేదు, అంతకుముందుకు హైదరాబాద్ లేదు, వీళ్ళేదో తెలంగాణని పెద్దగా ఒరగబెట్టినట్టు వెలగబెట్టినట్టు చెప్తున్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసింది ఏంటండి? ఆనాడు సంతలో గొర్రెలను కొన్నట్టు, బర్రెలను కొన్నట్టు ఎమ్మెల్యేలను కొనుక్కొని పక్క పార్టీ నుంచి, కాంగ్రెస్ నుంచి, టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలని రిజైన్ చేయకుండా మినిస్టర్ చేసినటువంటి దుర్మార్గ చరిత్ర గత పాలకులది. మళ్ళీ ఇవాళ కూడా కనీసం ఒక ప్రతిపక్ష బాధ్యతగా వ్యవహరించవలసిన వ్యక్తులు ఎమ్మెల్యే మాట్లాడే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏమంటుండండి, ఈ ప్రభుత్వానికి కూలగొడతాం, డబ్బులు ఇస్తున్నట్టే 10 ఏళ్లలో మీరు చేసింది అదే కదా. వ్యాపారుల కోసం మీరు దోచిపెట్టిరు, ఆ డబ్బుతోటి ఏదైనా చేస్తామని వాళ్ళ మళ్ళీ ఏదో విష కూతలు కూస్తున్నారు. రియల్టర్ల వల్ల ప్రభుత్వం కూలే అవకాశాలు ఉన్నాయని మీరు నమ్ముతున్నారా? నేను అదే చెప్తున్నాండి. వీళ్ళు ఏదో ఈ బీఆర్ఎస్ నాయకులు అదే చెప్తున్నా, దీని వెనుక కూడా ఈ రియాల్టర్లని ఇదంతా కూడా ఈ కారు కూతల వెనుక కేటీఆర్ హస్తం ఉంది. వీళ్ళు ఎన్ని చేసినా కూడా తెలంగాణకు, కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి ప్రజల మద్దతు ఉంది. 5 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. మీ 10 ఏళ్ల పాలన చూసే కదా, విస్మరించే కదా ప్రజల మద్దతు మీకుంది అని మీరంటున్నారు. కానీ అటు బంగ్లాదేశ్ కి పట్టిన గతి అటు ఈరోజు తెలంగాణలో పడుతుంది. కాంగ్రెస్ సర్కార్కి అలాంటి పరిస్థితి వచ్చే అవకాశాలున్నాయి, ప్రజలు ఉద్యమిస్తున్నారని వాళ్ళు అంటున్నారు. అదే చెప్తున్నాండి. ఇవాళ కేటీఆర్ కు అధికారం కోల్పోయిన తర్వాత ఈ ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్న మాటలు ఇవాళ అందుకే కదా ఈ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఫామ్ హౌస్ కు పరిమితం చేసిరు కదా, గడీలకు పరిమితం చేసిరు కదా. మీ 10 ఏళ్లని తరిమి కొడితే గడీలలో అనుకుంటూ బయటకు కూడా వచ్చి ముఖం చూపించుకునే పరిస్థితి లేదు కదా కేసీఆర్. మిమ్మల్ని తరిమి కొట్టిర్రు. ఇవాళ మీరు ఏం చేసిరండి? ఆర్థిక విధ్వంసం చేసిర్రు. దాదాపు 7,00,000 లక్షల కోట్ల అప్పులు చేసిర్రు. తెలంగాణని భ్రష్టు పట్టించారు 10 ఏళ్లలో. మీ ఫామ్ హౌస్ కల్చర్ ఎవరు తీసుకొచ్చారండి? మీ కేటీఆర్, కవితారావు, హరీష్ రావు 1,000 కోట్లు ఎక్కడ వచ్చినాయండి? మీరు ఒకటి గుర్తుంచుకోండి, టీఆర్ఎస్ పార్టీ పెట్టి ఎన్నేళ్లండి? దేశ చరిత్రలోనే అత్యంత తక్కువ వాళ్ళు పరిపాలించింది 10 ఏళ్లు. ఎన్ని 1,000 కోట్ల ఆస్తులు ఉన్నాయండి? ఎక్కడి నుంచి వచ్చినాయండి ఆస్తులంతా? ఎవరి నుంచి? ఈ తెలంగాణ ప్రజల కష్టార్జిత సొమ్ము కదా. ఎక్కడ ఏది చూసినా కూడా కాదేది అవినీతి అనర్హం అన్నట్టు ఏ డిపార్ట్మెంట్ లో చూసినా అవినీతే జరిగింది కదా. ఇవాళ నీకు గొర్రెల స్కాము, చేపల స్కాము, కాళేశ్వరంలో అవినీతి, విద్యుత్ కొనుగోలు, టెలిఫోన్ ట్యాపింగ్, ఎక్కడ చూసినా ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా. నేను వినే ఓపిక ఉండాలి. నువ్వు మాట్లాడినప్పుడు మాట్లాడాలి. ఇంత దుర్మార్గమైన పాలన చూసే ప్రజలు బడీలకు బుద్ధి చెప్పిర్రు, గడీలలో పండుకోబెట్టిరు కేసీఆర్. ఇప్పటికైనా మారండి. మీరు పర్యావరణం గురించి మాట్లాడుతున్నారు. ఇదే కేసీఆర్ 10 ఏళ్లలో ఎన్ని వేల ఎకరాలు అమ్మిండు తెలుసా అండి మీకు? చెరువులు, గుట్టలు, పుట్టలు ఏమైనా ఉన్నాయా? ఇక్కడే ఉంటా చూడండి. నార్సింగ్, కోకాపేట ఎట్లాంటి నియోపోలిస్ దగ్గర గుట్టలు, చెరువులు ఏం చేసిండు? నేను చెప్పడం కాదు, పార్లమెంట్ లో చెప్పారు. అకార్డింగ్ టు పార్లమెంట్ లో 11,000 ఎకరాల భూమిని 10 ఏళ్లలో చెరబట్టిరు బీఆర్ఎస్ పరిపాలనలో. ఇది నేను చెప్పడం కాదు, ఆంధ్ర రికార్డు కావాలంటే మీకు పంపిస్తా. 11,000 ఎకరాలు వీళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు. ఇవాళ ఏందండి మీరు చేసింది 10 ఏళ్లలో? దయచేసి మాట్లాడే ముందు ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోండి. మేము ఇవాళ సంవత్సర కాలంలోనే మేము ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేస్తున్నాం. ఇవాళ ప్రజలకు, మహిళలు, రైతులు, వృద్ధులు ఇవాళ ఇవన్నీ అందరినీ ఆదుకుంటున్నాం. ఎస్సీ కేటగరైజేషన్, బీసీలకు 42% రిజర్వేషన్, క్యాస్ట్ సెన్సెస్, ఇవాళ ఇవన్నీ కూడా మేము చేస్తుంటే తట్టుకోలేక
వీళ్ళు 10 ఏళ్లలో చేయలే కాబట్టి తట్టుకోలేక ప్రభుత్వం మీద బురద తల్లుతురు. మీరు ఎందుకు చేయలేదండి మరి క్యాస్ట్ సెన్సస్? ఎందుకు బయట పెట్టలే మీరు సమగ్ర కుటుంబ సర్వే? ఎందుకు చేయలే? ఎస్సీ కేటగరైజేషన్ మీరు ఎందుకు చేయలే 10 ఏళ్లలో? మీరు ఏడేమున్నారాడ? ఇవాళ ఈ ప్రభుత్వం అన్ని చేసుకుంటూ వస్తుంటే బీజేపీ బీఆర్ఎస్ కూడా మలుపుకొని ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేసినంత మాత్రం వల్ల తెలంగాణ ప్రజలు నమ్మరండి. ఓకే ఓకే ఇప్పుడు లింగం యాదవ్ గారు మీరు చెప్పిన పాయింట్స్ అన్నింటికి సత్యవతి గారు ఆన్సర్ చేస్తారు. సత్యవతి గారు ప్లీజ్ ఒక నిమిషం అండి. సత్యవతి గారు ప్లీజ్ ఒక నిమిషం అండి. ఒక చిన్న పాయింట్ అండి. లింగం యాదవ్ గారు మీరు అడిగిన పాయింట్ కి సత్యవతి గారు ఆన్సర్ వస్తుంది. సత్యవతి గారు ఖమ్మంలో రైతులకు బేడీలు అయితే దుర్మార్గులు కదా. లింగం యాదవ్ గారు టాపిక్ డీవియేట్ అయిపోతుందండి. మనం తీసుకున్న టాపిక్ వేరే. మీరు మొత్తం మొత్తం అంతా గతం అంతా ఆల్రెడీ వాళ్ళ చర్చలకు వచ్చిన టాపికే మళ్ళీ మీరు తీసుకొస్తున్నారు. అయినప్పటికీ మీరు అడిగిన ప్రశ్నలకు ఆవిడ సమాధానం చెప్తుంది. అంతకంటే ముందు మీరు అంటున్నారు కదా ప్రజల నమ్మకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కట్టుకుంటుందని. మరి మొన్న వచ్చిన కాగ్ నివేదిక ప్రకారం చూస్తే ఇప్పటి వరకు రెవెన్యూలో తగ్గింది కదా. ఆ రిపోర్ట్ ప్రకారం చూస్తే తగ్గింది కదా. సరే వాళ్ళు 10 ఏళ్ల పాలనలో ఏం చేస్తారు ఇవన్నీ పక్కన పెట్టి తర్వాత మిమ్మల్ని ఎన్నుకున్నందుకు సంవత్సరం కాలంలో రెవెన్యూ తగ్గించేస్తారన్న విమర్శలు కూడా వస్తున్నాయి కదా. దీనికి ఏమంటారు మరి? ఎక్కడ లేదండి, అదే చెప్తున్నా. ఆర్థిక విధ్వంసం చేసినా కూడా ఇవాళ ప్రజా ఎవరు చేశారు ఆర్థిక విధ్వంసం? ఎవరు చేశారు? అటు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని ఆరోపణలు వస్తున్నాయి. అరే నేను అదే చెప్తున్నాండి. లెట్ మీ ఫినిష్. మీరు మాట్లాడిస్తే కదా 10 ఏళ్ల ఆర్థిక విధ్వంసం చేస్తా కూడా అవన్నీ తట్టుకొని నిలబెట్టుకొని ఒక్కొక్కటి సిస్టమాటిక్ గా ఇవాళ మేమిచ్చిన గ్యారంటీలు అమలు చేసుకుంటూ ఒకవైపు పెట్టుబడులు అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మేము ఇవాళ మీరు వెయిట్ చేయండి కదా. 10 ఏళ్లు పరిపాలించిన దుర్మార్గం పోవాలంటే ఒక సంవత్సరంలో అయిపోతుందా అండి? 10 ఏళ్ల చెత్తని తుడిచేయాలంటే సంవత్సర కాలంలో అయిపోద్దా? ఏదైనా మ్యాజిక్ చేస్తారా? కేసీఆర్ లెక్క కాదు కదా. మేము అందుకే ఒక్కొక్కటి స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం, సిస్టమాటిక్ గా చేస్తున్నాం. ఇవాళ ఒక్కొక్కటి కూడా మళ్ళీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వాన్ని గాడిన పెడుతున్నాం. మీరు ఎంత విధ్వంసం చేసిరు ఏం తెలుసండి? వీళ్ళు 7 లక్షల కోట్ల పైగా అప్పులు చేసిరు. ఎక్కడి నుంచి చేసిరండి? ఇంతకుముందుకే చెప్పినట్టు ఎఫ్ఆర్బిఎం కాదని కూడా కార్పొరేషన్ పేరు మీద లోన్లు తీసుకొచ్చి మొత్తం ప్రభుత్వ ధనాన్ని కాల్ చేసి వాళ్ళ వ్యక్తిగత ఆస్తులు పెంచుకున్నారు తప్ప ఎక్కడ కూడా ప్రభుత్వం గురించి ప్రజల గురించి పట్టించుకోలే. ఇవాళ అవన్నీ కూడా చేసుకుంటూ ఒక టైం పడుతుంది కదా. ఇవాళ సంవత్సరంలోనే అన్ని అయిపోతాయండి. ఒక ఫ్యామిలీని చిన్న కుటుంబాన్ని సరిపెట్టాలని టైం పడుతుంది. ఇంత పెద్ద రాష్ట్రాన్ని సంవత్సర కాలంలో అన్ని అయిపోతాయండి వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు. మీరు కూడా ఎట్లా మాట్లాడతారండి? టైం జరుగుతుంది, చేస్తున్నాం, మీరు వెయిట్ చేయండి. ఇవాళ ప్రజలకు మేము ఇచ్చిన చూడండి. ఇంత కష్టకాలంలో మీరు ఆర్థిక విధ్వంసం చేసినా కూడా ఇవాళ దేశ చరిత్రలోనే 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. ఎవరు చేసిరండి? మీరు చేశారు కాదనట్లేదు. కానీ కాగ్ రిపోర్ట్ ప్రకారం 91 కోట్ల వరకు రావాల్సిన వ్యయం తగ్గింది. గతంతో పోలిస్తే ఈసారి తగ్గింది అని మేము అడుగుతున్నాం. అంతే. మేము ఎవరికి సపోర్ట్ అలాంటిది ఏది లేదండి. అదే చెప్తున్నా, అలాంటిది ఏది లేదు. ఇదే కాగ్ ఎన్నో చెప్పింది 10 ఏళ్ల. మరి అన్ని నిజం చేసిరా వీళ్ళు? సో కాగ్ రిపోర్ట్ అవినీతి, కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్నారు. మరి బీజేపీ కాగ్ రిపోర్ట్ డబ్బా అంటారా? ఎందుకు వాళ్ళు ఎంక్వైరీ చేయట్లేదు? ఇవాళ మేము చేస్తే ఇప్పుడు కాగే చెప్పింది కాళేశ్వరంలో అవినీతి జరిగిందని. ఇవాళ కాగు ఎవరి ఆధ్వర్యంలో మరి ఎందుకు చేస్తలేరు? ఎందుకు యాక్ట్ చేయట్లేదు? దాని మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేదు కేంద్రం అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ? దయచేసి మాట్లాడే ముందు మీరు కాగ్ చెప్పిన కాళేశ్వరం పైన అవినీతి జరిగింది అనేది మీరు పట్టుకుంటారు. ఇక్కడ గతంతో పోలిస్తే ఈసారి రెవెన్యూ తగ్గింది, 91 crores తగ్గింది అంటే మీరు తీసుకోరు. సరే నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. టాపిక్ డివేట్ అవుతుందండి. సరే ఎస్ వినోద్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి. వినోద్ కుమార్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. చాలా టాపిక్స్ ఉన్నాయి మాట్లాడాల్సినవి. ఎస్ వినోద్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ వాళ్ళు అంతా ఇంత అభివృద్ధి చేసిరా అండి? మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఎస్